నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బ్రహ్మయ్య ఉన్నావా లేవా? ఏడి ఉన్నా సార్. కిడ్నీ సమస్య నీదేనా? దా పైకి రా. ఏం చిన్నోడా, పెళ్ళయిందా? అయింది సార్. ఇప్పుడు ఏ ఊరి మీది? తిమ్మనగూడెం సార్. తిమ్మనగూడెం. తిమ్మనగూడెమా? నల్గొండ తిమ్మనగూడెం. ఎవరు చెప్పారు మీకు? మా ఫ్రెండ్ చెప్పింది సార్. ఫ్రెండ్సా? ఏమని చెప్పారు? ఇట్లా పోతే తక్కువ అయింది, మంచిగా ఉంది, మా వాళ్ళకి ఇట్లా అయింది, మా వాళ్ళకి ఇట్లా అయితే కిడ్నీ పేషెంట్ వచ్చారు, తక్కువ అయింది అని చెప్పింది సార్. సరే పోయి చూద్దామని వచ్చాను సార్. పోయి చర్చికి వెళ్తారా మీరు? వెళ్ళలేదా? ఏం పని చేస్తావు? క్యాబ్ నడుపుతా సార్. హైదరాబాద్ క్యాబ్ నడుపుతా. హైదరాబాద్లో నడుపుతావా? కిడ్నీ సమస్య ఎప్పటి నుంచి ఉంది నీకు? ఐబీపీ 6 నెలలు అయింది సార్. ఐబీపీ కూడా ఉందా? కిడ్నీ సమస్య ఉంది. 6 నెలలుగా బాధలు పడుతున్నావా? ఓకే. రాజు ఒకరోజు మార్చి ఒకరోజు డయాలసిస్. డయాలసిస్ ఇక్కడ పెట్టారా? అవును సార్. ఇప్పుడు ఇక్కడే పెడుతున్నారా? అవును, ఇక్కడే పెడుతున్నారు. ఇప్పుడు నిన్న చేసారు సార్ డయాలసిస్. నిన్న కూడా చేశారా? ఓకే. నేను మీకు ఇది వస్తుందా? మామూలు వస్తుంది సార్. మామూలుగా పట్టుకోండి. ఆయన పట్టుకో. కాళ్ళు వాపులు కూడా ఉన్నాయి కదా? కాళ్ళు వాపులు, గుంజులు, బాగా వీక్నెస్, చాలా. క్యాబ్ నడుపుతావా? చూపు కూడా బాగానే ఉంటుందా? చూపు ఏమైనా మంచిగా ఉందా? డిస్టర్బ్ అయితే బాగా అవుతున్నావు కదా? పిల్లలు లేరా? ఇద్దరు సార్. పిల్లలు పుట్టారా? ఏ రాళ్ళేరు? స్కూల్కి పోతారు. స్కూలా? అసలు ఊరు ఏ ఊరి మీది? తిమ్మనగూడెం సార్. తిమ్మనగూడు. అయితే చర్చికి ఎప్పుడు వెళ్ళా? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు మళ్ళీ ఆదివారం కూడా రండి, అక్కడ పడుకో. మొత్తం నీవు స్టక్ అయింది కదా బాడీ మొత్తం. ఇప్పుడు ఫ్రీ అయిపోయినాయా? కూర్చోలేకు అలా కూర్చొని లేవటం అంటే చాలా కష్టం కదా నీకు అసలు. చాలు. ఎట్లా ఫ్రీ ఉందా? లూజ్ అయినా మొత్తం? నేను పూర్తిగా మంచిగా చేస్తా. పూర్తిగా నీకు పిల్లలు ఉన్నారు. మొన్న ఒక ముస్లిం బ్రదర్ కూడా 2 కిడ్నీలు 70%. ఎంత నీ కిడ్నీలు ఎంత % పాడైపోయినా అన్నారు? అంటే క్రియాటిన్ 10 ఉంది సార్. 10 ఉంది. బ్లడ్ లెవెల్ ఎంత ఉంది? 8.5 సార్. 8.5. ఇది ఎంత ఉంది? 10 ఉందా? అవును సార్. ఓకే. నువ్వు క్యాబ్ నడుపుకుంటావా? అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు సార్. బాగా ఇక్కడ గుంజుతుందిగా? ఉంది. ఆయాసం కూడా ఉంటుందా? ఆయాసం కూడా వస్తుందా? ఓకే. వాపులతో చాలా ఇబ్బంది అవుతుంది. నీ పని కూడా నువ్వు చేసుకోవాలంటే కష్టమవుతుంది. అవును సార్. నన్ను చూడు, అలాగే నీ తల మీద కూడా ఎఫెక్ట్ ఉంది. నీకు అర్థం అవట్లేదు, తెలుసా ఆ విషయం? సార్ ఇటరకు వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ ఉంది కదా? ఇంతవరకు ఉందా? దాంట్లో ఏమి రాయలేదు అవన్నీ. జస్ట్ నువ్వు ఏమైనా రాసావు దాంట్లో? కిడ్నీ సమస్య, వారంలో 3 సార్లు డయాలసిస్, అంతే రాసావు. ఇందుకు బ్రెయిన్లో కూడా ప్రాబ్లం ఉంది, నడుములో ప్రాబ్లం ఉంది, స్టమక్లో ప్రాబ్లం ఉంది, తర్వాత ఈ కాళ్ళు వాపులు బాగా ఉన్నాయి, ఆయాసం కూడా కనపడుతుంది. అంటే ఏదైనా ఎవరైనా చెప్పినా నీకు వినబుద్ధి అవ్వట్లేదు, తెలుసా విషయం నీకు? మీ భార్య అయినా పిల్లలైనా ఇచ్చినట్టుగా కోపడుతున్నావా? ఏంటమ్మా? కోపడుతున్నాడా? ఇబ్బంది పెడుతున్నాడే ఆయన. మీరు ఇక్కడికి రావటం, మీ స్నేహితుడు చాలా మంచి పని చేశాడు. అంటే ఇంకా కొద్ది రోజుల్లో నువ్వు డయాలసిస్ చేసినా కూడా నీవు అలాగే ఉన్నావు, చేయకపోయినా అలాగే ఉన్నావు. నిజమా కాదా? అవును సార్. డయాలసిస్ చేసినా అట్లే ఉంటున్నావు, చేయకపోయినా అట్లే ఉన్నావా? అవునా? సార్. ఇప్పుడు మంచిగా నీకు శక్తి బలం వచ్చిందా? అబద్ధం లేదు, నిజమే చెప్పు. లేదని చెప్పు. కాళ్ళు అట్నే ఉన్నాయి సార్. రిలీఫ్ అయింది కొంచెం. అది మొత్తం బాడీ ఫ్రీ చేసేసిందాం మొత్తం. ఈ కాళ్ళు వాపులు కూడా తగ్గిపోతాయి. అదేం పెద్ద మాకు మ్యాటర్ కాదు.
ఇది కాళ్ళు వాపులు ఎప్పుడు ఉంటున్నాయా? అవును సార్. ఇది మొత్తం తగ్గిపోతుంది. చప్పట్లు కొట్టండి వచ్చేవారు ఇక్కడ అందరూ సాక్షులతో ఈ బిడ్డను కనపడి. ఎందుకంటే మొన్న ఒక 2 కిడ్నీలు మొన్న అని కర్మ నుంచి వచ్చారు. ఇంకా 2 కిడ్నీలు పడిన 2 పిల్లలు. అయితే ఇప్పుడు ఆయన గన్ను తీసి, పెద్ద గన్ను ఉంటుంది కదా ఇలా కొట్టేది, ఇప్పుడు ఆ గన్నతో ఒక్క వారంలోనే పనికి వెళ్ళిపోయాడు ఆయన. 2 కిడ్నీలు పాడైపోయినాయి. 6 నెలలుగా పాపం ఇంట్లో ఉన్న వ్యక్తి, కదలలేని వ్యక్తి, సంపూర్ణమైన ఇట్లా కిడ్నీ సమస్య వచ్చిన ఎంతోమంది బిడ్డలు అద్భుతమైన విడుదల పొందుకుని, స్వస్థత పొందుకుని హ్యాపీగా హల్లెలూయా. చిన్న నీకేం భయం లేదు, మేము మెచ్చాం, ఇంకా ఫ్రీగా అయిపోతున్నావు, మొత్తం ఫ్రీ అయిపోతున్నావు, భయం లేదు, వెళ్ళిపో. ఓకేనా? హ్యాపీ ఉందా? ఇప్పుడు చూస్తున్నావు కదా, ఆనందం వచ్చేస్తుంది. ఎందుకు? చర్చి ఎప్పుడు చూడలేదు కదా. క్రిస్టియన్ అంటే నువ్వేమనుకుంటావు? ఏమన్నా కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది, అంతేనా? హల్లెలూయా చెప్పండి. ఆ పాప ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు కదా, ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. ఇప్పుడు చూస్తుంటే మీ అందరికంటే బాగా ఆనందపడుతుంది, గంతులేసేస్తుంది. ఎందుకు అంటే ఇది మంచి జరుగుతుంది చూస్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంతవరకు వచ్చి బాగుపడ్డ వాళ్ళే. ఇప్పుడు ఒక అమ్మ వచ్చి ఇంతవరకు వచ్చి బాగుపడింది. ఇలా మా చుట్టాలు కాదు, అసలు ఎవరో మాకు తెలియదు, మేము ఎవరికి ఫోన్లు కూడా చెయ్యం. భయం ఉండే సార్, చిన్న పిల్లలు నాకు ఎట్లా ఉంటుందో ఏమో, ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్. ఆమేన్. చదువులు కూడా ఏం చదువుకున్నావా లేదా? అంతేనా? ఓకే, భయపడుకో. ఆమేన్. లేలో చప్పట్లు కొట్టండి, హ్యాపీగా ఉండు. హల్లెలూయా. మీరు ఎక్కడ వచ్చారు? గుర్రం కూడా. ఏం పేరు నీ పేరు? కారుణ్య. నువ్వేనా? తీపిచ్చేసారా? అప్పుడు వేసారా? స్టంట్ వేసారా? ఓకే. ఈమెవరు? మా కూతురా? ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది? 3 కూతుర్లు, 1 కొడుకు. 3 కూతుర్లు, కొడుకు ఏడాడు? కొడుకేడి? రాలేదులేండి. ఇప్పుడు మీ కూతురు ఆవిడ, ఆమెకి ఏమైంది అసలు? ఈమెకేమైంది? గెడ్డ ఉందని చెప్పి. ఎక్కడ? బ్రెయిన్ లో ఉందా? చూపించి ఆ పిల్లకి. ఆ పిల్ల నువ్వు చెప్తా. చిన్న మెదడు కింద ఉందా? ఇక్కడేంటి ప్లాస్టర్ వేసారేంటి? తీసారు. ఓహో, అప్పుడు వేసుకుని వచ్చారు కదా, గుర్తొచ్చింది. తల్లి ఇప్పుడు ఎట్లున్నావురా? కొంచెం తగ్గిందన్నారు. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th చదవాలి. 10th అని వచ్చావు అక్కడ కదా. ఇప్పుడు నువ్వు అన్నం తిని అన్ని మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. ఓకే, నువ్వు చెప్పురా, ఏమైంది అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు? ఏమైంది అక్కడ ఉన్నప్పుడు? అప్పుడు రాకముందు ఏమైంది? తలలో గడ్డ ఉంది, ఆపరేషన్ చేసి తీసారు. తీసి రేడియేషన్ పెట్టాలన్నారు. 30 రోజులు పెట్టారు. రేడియేషన్ 30 రోజులు పెట్టారు. చిన్న 30 రోజులు పెట్టారు. 30 రోజులు పెట్టి ఇక్కడికి వచ్చాము. డాక్టర్ గారు అన్నారు కొంచెం ఉంది అన్నారు. తీసారు, కొంచెం ఉంది అన్నారు. టాబ్లెట్స్ వాడాలి అన్నారు. టాబ్లెట్స్ వాడాలని స్టెంట్ తీయించుకొని రండి అన్నారు. స్టెంట్ తీయించుకొని ఇంకా డాక్టర్ దగ్గరికి మీ దగ్గరకు వచ్చాము. తగ్గిందన్న. ఇక తగ్గిపోద్ది. చప్పులు కొట్టండి. ఆపరేషన్ వద్దన్నాడు ఇక డాక్టర్ గారు. లేకుండా ఆపరేషన్ మళ్ళీ చేయాలన్నాడు, సర్జరీ చేయాలన్నాడు. ఇది మన దగ్గరికి వచ్చినందుకు వాళ్ళకి అక్కడ ఈ ఇప్పటి వరకు ఎన్ని లక్షలు? 6 లక్షలు అయింది. 6 లక్షలు. మళ్ళీ అక్కడే వెళ్తే కంటిన్యూషన్గా ఏమవుతుండే? మళ్ళీ అక్కడే కంటిన్యూషన్ అయితే మళ్ళీ ఆపరేషన్ అయినా అవలా. ఇదిగో చూడండి ఇక్కడ, ఇదిగో ఇది ఎంత డేంజర్ తెలుసా ఈ ఆపరేషను? ఇదిగో ఈ ఆపరేషన్ ఇలా కట్ చేశారు కదా, కన్ను కాలు చేయి కూడా పడిపోద్ది. అలాంటి పరిస్థితి. చిన్న బిడ్డ 10th క్లాస్ చదవాలి, ఇప్పుడు వెళ్ళలేదు స్కూల్కి. ఈ బిడ్డను దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. బాగైనట్టేనా సంజన? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? బాగైనట్టే. తగ్గిపోయింది, కొంచెం తగ్గుతుంది, ఆపరేషన్ వద్దా తగ్గింది అలే డాక్టర్లు అన్నారు. అసలు అనరు, మళ్ళీ డబ్బులు అడుగుతారు కదా. అసలు విజయవాడ మణిపాల్ హాస్పిటల్. ఒక చిన్న బిడ్డకే విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో గుండెల్లో 3 హోల్స్ పడ్డాయి. ఇంత ఎత్తుంది ఆ పిల్ల కూడా, 12 సంవత్సరాల పిల్ల. మేము తగ్గించలేమన్నారు. నా ప్రార్థన దేవుడు ఆలకించి గుండెల్లో హోల్స్ తగ్గిపోయినాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా, మణిపాల్ హాస్పిటల్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును.
మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రిని స్తోత్రం, మీ బలమైన ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో వారందరికీ కావలసిన అద్భుతాన్ని మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు నామములో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. హలో హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి లైవ్ ద్వారా మీ అందరినీ ఇలా చూడటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హలో హలో హాయ్ బాబు సుతరావు గారెడ్డి. వందనాలు తల్లి, వందనాలమ్మా. నీకే వందాలండి బాబు. విజయవాడ వస్తాను నేను, వచ్చినా కానీ నడువు రావట్లేదు, నీ అన్నం తెల్లపోతున్నాను బాబు. అవునా తల్లి? తప్ప అర్థం చేయండి బాబు. అలాగే అమ్మా, అలాగే. పరిశుద్ధుడా మా ప్రియ తల్లి గారిని ఒకసారి దర్శించండి. ఆ తల్లికి ఉన్నటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో ప్రభు యేసు నామములో పూర్తిగా విడుదల కలుగునుగాక. అది కాలు మొదలుకొని నడినేత వరకు బిడ్డను ముట్టమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లైవ్ ద్వారా ప్రభువుని మనం కనపరచాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వండర్ఫుల్ గాడ్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. మరి తండ్రి మనకిచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. చెప్పమ్మా. అది అమ్మకి స్టమక్ లో క్యాన్సర్ వచ్చి స్టేజ్ 4 సార్. అది ఏ ఊరమ్మా మీది? మాది మునంగాల సార్, సూర్యాపేట డిస్ట్రిక్ట్. మీ అమ్మగారికి వచ్చిందా క్యాన్సరు? అవును సార్. శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది హైదరాబాద్లో, తీసుకురమ్మా. సరేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హలో వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్ తల్లి. నా దగ్గర ఆరోగ్యం మంచిగా లేదయ్యా, టీవీగా చూస్తున్నాం కానీ మాకు అక్కడ అడ్రస్ దొరకలేదు. మీకు అడ్రస్ దొరకట్లేదా? ఏ ఊరమ్మా మీది? మీది గుర్రంగూడ? స్తోత్రం నాయన. ప్రియ తల్లిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని. ఆపరేషన్ అయింది, ఆపరేషన్ చేసి క్యాన్సర్ ఉన్నదని చెప్తున్నాను సార్ నాకు. మరి ఇక్కడ అమ్మ ఎవరు పిల్లలు ఉంటే వాళ్ళని పట్టుకుని నువ్వు వచ్చేసే, తగ్గిపోద్ది. సరేనా? స్తోత్రం నాయన. ప్రియ తల్లి గారిని జ్ఞాపకం చేసుకొని మరి ఆమెకున్న అనారోగ్యం బలహీనతలు ఏవైతే ఉన్నాయో తొలగించండి, అద్భుతాలు చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. హలో 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 అయ్యారు. అయ్యా చెప్పయ్యా. కాల్ యాక్చువల్లీ నడవలేకపోతుంది. మాది మంగళగిరి అండి. మీది భవనగిరా? మంగళగిరి. సరే, స్తోత్రములు ప్రియ తండ్రి. ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను, మేలు చేయండి. వీళ్ళకి ఏవైతే మరి కష్టాలు వచ్చేసి ఆ బిడ్డ బాధపడుతున్నాడో విడిపించండి యేసునామములో. దేవునికి మహిమ కలుగాక. సర్వశక్తిన ప్రభువుకి మరి ఎంతో మనం రుణస్థలమై ఉన్నాము. ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని ఇలా చూడటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. హలో అలా వందనాలు అయ్యారు. చెప్పండి అయ్యా. అయ్యారు, నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను అయ్యారు. నాకు ఒక 4 రోజులు బట్టి చెవు ఫోటో వస్తుంది అయ్యారు, కుడి చెవు. ఒకసారి క్లోజ్ అయిపోతుందో సార్ ఓపెన్ అవుతుంది అయ్యారు. డాక్టర్ గారి దగ్గర చూపిస్తే అది ఇన్ఫెక్షన్ అయింది, ఏం కాదు, మందులు పడితే సరిపోతుంది అన్నారు. నాకైతే ప్రాబ్లం తగ్గట్లేదు అయ్యారు. మరి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నావు కదా, మరి ఒకసారి వస్తే అయిపోద్ది కదా, ఎందుకు ఎట్లా చేస్తున్నావు? మరి టీవీలో చూసి చేస్తాను అయ్యారు వాళ్ళ మీద ప్రోగ్రామ్. స్తోత్రం నాయన. ఈ రోజే చూసారట సహోదరుడు.
ఆయనకి మీరు విడుదల ఇవ్వండి. ఆ చెవి బాధ యేసు నామములో. అంటే పోటు వస్తుందా, శబ్దాలు వస్తున్నాయా? శబ్దాలు ఏమి రావట్లేదు అయ్యారు, పోటు కొంచెం. మేము చెవి పెట్టుకో. యేసు క్రీస్తు నామములో ఐ హేల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అయ్యా. ఆమేన్. అలాగే దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ మంచి అవకాశాన్ని తండ్రి మనకు దయచేశాడు. మీరే కార్యం జరిగించండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దయచేసి చాలామందికి రకరకాలైన శోధనలు మరి వస్తున్నాయి. ఆ శోధనలో మరి తండ్రి విడుదల మీకు కలిగించును గాక. ఆమేన్. హలో హలో హలో, వందనాలు. చెప్పండి అయ్యా. వందనాలు అయ్యా. గడ్డ ఒకటి లేచింది గొంతుకాడ. అయ్యో, ఎప్పటి నుంచి అట్లా? దాదాపు ఒక 7-8 నెలల నుంచి ఉందండి. గడ్డలు అంటే ఏమైనా ఇబ్బంది అవుతుందా, మామూలుగా వాపు వస్తుందా, అట్లా ఉందా? వాపాలు ఉందండి, ఒక పక్క చంపాను, కొద్ది గడ్డలు. అది రాను రాను గట్టిగా అయిపోతుంది. ఏ ఊరి మీదే? మాది ప్రకాశం జిల్లా అండి. రేపు బాపట్ల జిల్లా. సరే, ఏదో జిల్లా. రేపు శనివారం హైదరాబాద్లో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. నీకు అవకాశం ఉంటే రా, దేవుడు కార్యం చేస్తాడు పూర్తిగా. ఆమేన్. ప్రభుని దాసుని దర్శించండి. నిశ్చితమైతే ఆ బుగ్గ వాపు అంతా తగ్గించి, ఆ గొంతుకు వాపు తగ్గించండి యేసయ్య నామములో. ఆమె థైరాయిడ్ ఉందని ఏమైనా అన్నారా హాస్పిటల్లో? ఒకవేళ చూపించుకో, లేదంటే ఇక్కడికి వచ్చేయి. సరేనా? సరేనయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు మరి ఆ గొంతుకుతో బాధ, ఆ బుగ్గ వాపు, అది ఇంకా ప్రాబ్లం కూడా అయిపోవచ్చు రానున్న దినాల్లో. అలాంటి పెద్ద ఆయనలు మరి ఎవరైనా సమస్యలు ఉంటే రండి. మీరు టీవీలో చూస్తున్నారు దేవుడు నా ద్వారా జరిగిస్తున్న కార్యాలు. హలో 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 అమ్మ తల్లి, చెప్పమ్మా. అదే అమ్మాయికి, మా భార్యకి ముఖ్యం గడ్డ సార్. నెత్తులో వచ్చిందా? చిన్నప్పటి నుంచి అమ్మా. మీ భార్యకి నెత్తులో గడ్డ ఉందాయా? మీ భార్యకి నెత్తులో గడ్డ ఉందా? ఉందన్నా. ఏ ఊరయ్యా మీది? హస్బెండ్ దగ్గర ఖమ్మం పోరన్నా. మరి వీలుంటే శనివారం తీసుకురా, తగ్గిపోద్దు మొత్తం. ఆపరేషన్ గట్ట ఏమి అక్కర్లే. సరేనా? ఆపరేషన్ ఏమి అవసరం ఉండదు. తీసుకురాయ్యా. శనివారం స్వస్థత ప్రాంతం తీసుకురా. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. మరి ప్రభు బిడ్డలారా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. సమస్త ఘనత మహిమ ఆ తండ్రికే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. జ్యోతి రాజమండ్రి నుంచి వచ్చారు. ఎవరో జ్యోతి రాజమండ్రి. రా తల్లి రా. జ్యోతి ఎవరో? జ్యోతి మీరా? ఎప్పుడన్నా వచ్చారు ఇక్కడ? రండి, పైకి రండి. ఓ, మీ భర్త? పడుకో. ఆయన నన్ను చూడు. జ్యోతి నన్ను చూడు. అప్పుడు వచ్చారు కదా మీరు. ఈమె ప్రార్థన చేయండి. ఈమె కోసం వచ్చారు, మీకోసం వచ్చారా? ఇప్పుడు ఈమె కోసం వచ్చారా, మీకోసం వచ్చారా? ఆమె కోసం వచ్చారా? అంతకుముందు ఒకసారి వచ్చారు. ఓకే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అమ్మ జ్యోతి అని పేరు. జ్యోతి, బ్లడ్ క్యాన్సర్ మీకు, థర్డ్ స్టేజ్. అయ్యా, ఎక్కడ మీది? ఏ ఊరు అసలు? రాజమండ్రి. రాజమండ్రి నుంచి వచ్చారు. ఇక్కడ గడ్డలాగా వేసిందండి, వాసింది. అయితే హాస్పిటల్కి, జిఎస్ఎల్ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ పడతామన్నారండి. గడ్డ లేదు ఇప్పుడు. ఆపరేషన్ అయిపోయింది అయ్యా. అయిపోయాక 12 కీమోలు ఎక్కించాలని చెప్పారు. 12 కీమోలు ఎక్కించుకున్నప్పుడే మీ దగ్గరికి వచ్చానండి అయ్యా. టీవీలో చూసి వస్తే ఆ రోజు మేము కోనకి వేసుకుని వెళ్ళిపోయినండి అయ్యా. వెళ్ళిపోయాక మీరు మళ్ళీ పోన్షన్ చేయండి, మీకు వెంటనే తగ్గిపోద్దని చెప్పారండి అయ్యి. మీరు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఆ కీమోలు ఎక్కించుకుంటే మళ్ళీ వచ్చానండి అయ్యా.
ఇక్కడి నుంచి వెళ్ళాక చాలా బాగుందండి అయ్యా. చప్పట్లు కొట్టాడు గట్టిగా. బాగున్నాక మళ్ళీ స్కానింగ్ తీయించుకోమన్నారండి అయ్యా డాక్టర్ గారు. చేయించుకుంటే అమ్మ మొత్తం అంతా తగ్గిపోయింది, మరి 3 ఇంజక్షన్లు అవుతాయి, డబ్బులు కీమోలు అవుతాయి, మరి 40,000 ఇంజక్షన్ ఒక్కోటిని మీరు చేయించుకోవాలి, కానీ ఏమైనా నా బాధ్యత కాదు, నాకు సంబంధం లేదు, 3 నెలలు టైం ఇస్తున్నాము అని చెప్పారండి అయ్యా. రాత్రి 2 ఇంజక్షన్లు మా పిల్లలు చేయించారండి అయ్యా. 2 చేశారండి అయ్యా. డబ్బులకి ఏమో లెక్కించారండి అయ్యా. ఇంక 3వ దానికి నేను బతకను తండ్రి, నేను చచ్చిపోతాను, నేను తట్టుకోలేని నాకు ఇంక అన్నీ మానేసి నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాను, అక్కడ నేను స్వస్థత పొందుతాను, నేను అక్కడే పానికి వేసుకుంటాను, ఇంక నా మందులు గట్ట ఏమొద్దు తండ్రి, బతికింతో నన్ను బతికించలేదు, నీ సంధి తీసుకో తండ్రి అని అనుకుని అన్ని వదిలేసుకుని దగ్గరికి వచ్చానండి అయ్యా. 40,000 2 ఇంజక్షన్ చేయించుకున్నాను అయ్యా, తగ్గలేదు నాకు, అలాగే ఉంది. ఆ 3వది కూడా చేయించుకోకుండా ఇంకా అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాను, పోవాల్సింది అక్కడ చేయించుకుని అక్కడ అయ్యగారితో నేను స్వస్థత పొంది వస్తాను, నేను ఇంకా నాకు ఇంకేం వద్దండి అని మందులు గట్ట అన్ని మానేసి మీ దగ్గరికి వచ్చానండి అయ్యా. అప్పుడు వచ్చినప్పుడు నువ్వు అసలు ఎంత మంచిగా అయిపోయావు, అప్పుడు ఎట్లా వచ్చావు, ఎంత నీరసంగా వచ్చావు? అయ్యో బాబు అసలు నుంచుండ కూడా ఓపు లేదండి అయ్యా. మరి అది చెప్పడం మానేసి చెప్పానండి అయ్యా, మీ దగ్గర బాగుందండి అయ్యా, అది చెప్పడం మానేసి డాక్టర్ మాటలేనే నేను అలా పాడైపోయానండి. ఈ గడ్డలతో నీరసము తిండి లేక కదా నువ్వు బాధల్లో వచ్చావు. నా భార్య నేను బతికించుకుంటాను వచ్చావు, అది నాకు చెప్పావు. అప్పుడు అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ పరిస్థితులు వచ్చింది? అసలు ఇంత కూడా ఓపిక లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాగా వచ్చింది. చప్పట్లు కొట్టండి. రెండోసారి వచ్చి ఫాస్టింగ్ చేసుకున్నాక చాలా బాగుందండి అయ్యగారు. నాకు స్పాన్సర్ తోటి బాగున్నాక మా పిల్లల మాటిని 40,000 ఇంజక్షన్ చేయించినాక మొత్తానికి ఇలాగ అయిపోయినండి అయ్యగారు. ఇంకా మళ్ళీ ఇంకా అవన్నీ మానేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చానండి అయ్యగారు ఫాస్టింగ్ చేసుకుని. ఈయన పిల్లల మాట నేనేనో నా భార్య నేను బతికించుకుంటాను వచ్చాడండి. ఏం బాధపడకు, మందులతో కూడా పని లేదు, నేనున్నా బతికిస్తాను అన్న. అదే నెరవేరిందా? చెప్పిన మాట ఎవరైనా చెప్తారు, కానీ చెప్పిన దానికంటే ఎక్కువైందా తక్కువైందా? అయ్యో చాలా బాగుందండి. ఎక్కడి నుంచి వెళ్ళాక నాకు చాలా బాగుందండి. ఎన్ని నెలలైంది వచ్చి మీరు? 4వ నెల అయ్యా. 4 నెలల క్రితం వచ్చారు. 2 నెలలు 3 నెలలు టైం ఇచ్చారు. ఎవరో చచ్చిపోతారు డాక్టర్ గారు. ఏం చచ్చిపోతుందన్నా? అయితే మీ ప్రాణాలు నేను కాపాడగలను, నాకు దేవుడిచ్చిన వరం అది. నాకు నమ్మకం ఉంది, నేను కాపాడగలను. 4th స్టేజ్ క్యాన్సరా, లేకుంటే బ్లడ్ క్యాన్సరా, బోన్ క్యాన్సరా, ఇవి మాకు అవసరం లేదు. కొంతమంది కృతజ్ఞత దేవుళ్ళు వచ్చి స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్నారు. అసలు కొంతమంది అయితే మేము అసలు ఇక్కడికి రాకపోతే ఈ పాటికి సముద్రుడు అన్న మనిషి కూడా ఇక్కడ మళ్ళీ కనపడరు. కృతజ్ఞత ఉండదు అందరికీ. దయచేసి వీళ్ళెవరో నేను రమ్మంటలేదు, ఆ రోజు బాధలు ఉంటే అలా వచ్చి ప్రార్థన చేసుకుని విడుదల పొంది కాన్కేజ్ వెళ్ళిపోయి నాకు సంబంధం లేదని చెప్పాను, అంతవరకు. అయ్యగారు తప్పు మాదండి. ఎట్లా తవరు చెప్పినట్టు మేము అలాగే ఆగిపోతే సరిపోనండి. మళ్ళీ ఆ 2 కీమోలు 80,000 రూపాయలు ఆయన అన్నట్టు 3 నెలలకి చచ్చిపోయినాయి గారు. ఆ లెక్కలు అయితే నేను ఒకటే అన్నానండి, మందులు పాడాయి, వేలెట్టుకున్నాను పోనాయి. ఇప్పుడు ఏమైనా వేసుకుంటుందా? తిరిగి దండం పెట్టుకోవాలి, పాడేసింది టాబ్లెట్లన్నీ పోయింది. చప్పలు కొట్టాడు, పడేసింది టాబ్లెట్లన్నీ పడేసింది. ఇప్పుడు 6వ 5వ నెల అయ్యారు, 3 నెలలకి చచ్చిపోతారు అన్నారు డాక్టర్ గారు. అది నేను అది చెప్పాలి మీరు అనుకున్నా. 5 నెలలకి తీసుకొచ్చాను అయ్యారు. మిమ్మల్ని అనుకున్న తర్వాత నా భార్య బతికింది. ఒక్కొక్క సూది 40,000 అయినా కూడా 3 నెలలు బ్రతుకుతుందండి, అంతవరకే. ఇక్కడ మనం ఏ సూది వద్దు, ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ ఏదో ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకోండి మీకు వీలైతే. పిల్లలు సహకరించరు, అసలు ఒప్పుకోవట్లేదంట. నేనన్నా చాలామంది పిల్లలు ఇట్లా ఉన్నారు అంటే హాస్పిటల్లో మనం వెళ్ళాలి, కానీ ఇదేంటి పాస్టర్ ప్రార్థన చేస్తే తగ్గిపోద్దని తెలియక అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. టీవీలో కూడా ఇంత న్యాచురల్గా ఇది ఇదంతా లైవ్ టీవీలో కూడా చెప్తున్నా కూడా కొంతమందికి మనసు పట్టట్లేదు. దయచేసి గమనించాలి, ఇక్కడ ఇది సూపర్ న్యాచురల్ పవర్ అండి, ఇది గాడ్స్ పవర్. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఏ మనుషుడు నేనేదో వీళ్ళని ఆ నెల అట్లా నా వల్ల కాదు, వాళ్ళు ఒకవేళ ఏదైనా మాట్లాడినా నేను అసలు ఎవరిని పట్టించుకోను. అర్థమైందా? ఇది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము. హల్లెలూయా. అమ్మా జ్యోతి అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అయ్యారు
కొంచెం అన్నం తింటాం, అప్పుడు అసలు తింటాం మానేసింది అయ్యారు అక్కడ అప్పుడు ఎప్పుడైతే మందులు మానేసి మీ దగ్గర మళ్ళీ స్పాన్సర్ ఇచ్చుకొని ఇక్కడికి వస్తానని అనుకునిందో అప్పటి నుంచి 2 సార్లు ఇంతంత అన్నం తింటాం. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చంద్రకళ, మహారాధిపేట, విశాఖపట్నం. థైరాయిడ్ గ్యాస్ అల్సర్. చంద్రకళ థైరాయిడ్ గ్యాస్ అల్సర్. ఎక్కడ చంద్రకళ? ఎవరు? ఇక్కడుంది ఈ మనిషి. ఆయన అక్కడి నుంచి రావట్లేదుగా, ఆయన తీస్తున్నారా? ఓకే. మీరు చంద్రకళ, ఏంటి మీ సమస్య ఏంటి? నాకు దగ్గర ఒక 8 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్, థైరాయిడ్ ఆపరేషన్ అయింది అయ్యారు. మళ్ళీ థైరాయిడ్ ఉందని చెప్పేసి అంటున్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. మరి నేను టీవీలో మీ ప్రోగ్రామ్ చూసి మీకు కానికిచ్చుకొని మీతో ప్రార్థన చేయించుకున్నాను. అప్పటి నుంచి కొంచెం నాకు బాగుంది. మీ ఇంటి పేరేంటి? విపర్తి. విపర్తులు మీరేనా? ఎక్కడ మీ ఆయనేడి? రాలేదు అయ్యారు. పాప వచ్చి, ఓ కూతురా, ఓకే. మాకు మీరు బాగా గుర్తున్నారు. ఫోన్లో మీరు మాట్లాడాను. మీ కూతురు వేసింది అకౌంట్లో. అవునయ్య గారు. ఈమెనా నా కూతురు? తమ్ముడికి కూడా బాగాలేదని చెప్పాను కదా బ్రెయిన్ లో ప్రాబ్లం ఉందని. తమ్ముడు కూడా వచ్చాడు అయ్య గారు, ముందుని కూర్చున్నారు. ఓకే. ఎక్కడ మనిషి? చేయొద్దండి. వెనక కూర్చున్నాడు, ముందు వెనకాల కూర్చున్నారు అయ్య గారు. రోజు టీవీ చూస్తున్నారా? మళ్ళీ మాకు ఫోన్ చేయలేదు మీరు? అంటే ఫోన్ చేసినా ఒకసారి అవ్వలేదు అయ్య గారు, మళ్ళీ మీరు బిజీగా ఉంటారు కదా అని నేను చేయలేదు. చాలా మంచిదని, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీకు ఇల్లు ఉంది కదా, గవర్నమెంట్ ఇల్లు అన్నావు కదా, మీ వారు రాలేదు. అప్పుడు దేని కొరకు ప్రార్థన చేయించుకున్నారు ఫోన్లో మీరు? అదే గ్యాస్ట్రిక్ కోసం, అల్సర్ కోసం, థైరాయిడ్ కోసం ప్రార్థన చేయించుకున్నాను. ఆపరేషన్ చేయమన్నారు కానీ ఆపరేషన్ అది చేయలేదు, టాబ్లెట్లు వాడలేదు. మీ ప్రోగ్రామ్ చూసిన వెంటనే మీకు స్పాన్సర్ ఇచ్చుకొని మీతో ప్రార్థన చేయించుకున్నాను. అప్పటి నుంచి కొంచెం బాగుంది. ఆమేన్. హల్లెలూయా. కూర్చోండి, కూర్చోండి. సబ్బులు కొడదాం గట్టిగా, ప్రభుని కనపరచు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ ద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, మరి అందరినీ కలుసుకునే కృప భాగ్యాన్ని ప్రభు మాకు ఇచ్చినందుకు దేవునికి చాలా వందనాలు తెలియపరచుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో అమ్మ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నాకు నడుములు విరిగిపోయాయండి, నడకలేదు. నాకు చేయండి. నాకు నేను ఎప్పుడు ప్రే చేసుకోవాలని ఫోన్ చేసి కలవదండి. ఏడోకోండి, ఏదైనా చెప్పొచ్చు కదా. అదేదో మరి అర్థమయ్యేదాడు చెప్పాలి కదా. నేను నడవలేనని ఎడుతుంటే మాకేం అర్థమవుతుంది? మొత్తం ఇరిగిపోయినాయా? 2 కాళ్ళు కూడా? 2 కాళ్ళు ఇరిగిపోయినాయమ్మా? అంటే నువ్వు ఎలా ఇరిగిపోయి ఎవరన్నా ఎరగొట్టారా, మీరు ఎరగొట్టుకున్నారా? ఏ ఊరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? ఇంతకుముందు కూడా మీరు ఇంతకుముందు చాలాసార్లు చేశారు కదా, మమ్మల్ని ఎందుకు శోధిస్తారు మీరు? చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోమ్మా. స్తోత్రములు. ఆ తల్లిగారి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి అంట, ప్రార్థిస్తున్నాం. ఆ తల్లిగారికి స్వస్థత, విడుదల ఇవ్వండి యేసు నామములో. ఆమేన్.
హలో, ప్రైజ్ లాడ్ తల్లి, ప్రైజ్ లాడ్. అమ్మా నీ మాట అస్సలు అర్థం అవట్లేదు, చెప్పు. హైదరాబాద్ వచ్చానయ్యా, గురం కూడా ఎప్పుడు వచ్చారు తల్లి? మొన్న వారం కాదు, పోయిన వారం వచ్చానయ్యా అక్కడికి. అమ్మ మీ సమస్య ఏమైందో అది చెప్పండి. క్యాన్సర్ చేస్తుందన్నారయ్యా. గర్భసంచిలోనా? మన గుండెలో గాలిపోట్లు రాళ్ళు ఉన్నాయన్నారయ్యా. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదమ్మా, వచ్చానయ్యా. మీకేమన్నా ఇప్పుడు ఇబ్బంది ఉందమ్మా? ఉందయ్యా. ఏమి ఇబ్బంది ఉంది? ఇంకా గర్భసంచిలో కొంచెం పెయిన్ వస్తూనే ఉంది, వెయిట్ అవుతూనే ఉంది. ఏం పేరు మీ పేరు? లక్ష్మి గారు, ఏలూరు జిల్లా. లక్ష్మి, ఏలూరు జిల్లా. ఎప్పుడు వచ్చారు? ఎన్ని వారాల క్రితం వచ్చారు మీరు? శనివారం కాక అంతకుముందు శనివారం అయ్యారు. మీరు అప్పుడే వచ్చారమ్మా? అప్పుడు వచ్చినాయ్యా. 12,000 కాన్సులు కూడా కట్టుకున్నట్టు. 15,000 అంటే 12,000. ఇప్పుడు మీకు వైట్ అవుతుందమ్మా? కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. ఇప్పుడు లైవ్ చూసి మాట చేసావా ఎట్లాగా? అదే ఇప్పుడు లైవ్ చూసి చేసావా ఫోను? స్తోత్రము, హల్లెలూయా. ప్రీత లక్ష్మీబాయి కొరకు ప్రార్థిస్తున్నాము. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఆ తల్లి చాలా మరి వైట్ అవుతుంది అని చెప్తున్నారు. అలాగే గర్భసంచులు కూడా ఉన్న నొప్పిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. ఆ బిడ్డ యొక్క బాధ ఏదైనా నజరేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. బ్రదర్, మన బుధవారం విజయవాడ పెడితే వచ్చాం బ్రదర్ మేము శ్రీపురం నుంచి. శ్రీపురమా? నాకు ఎందుకో సమస్య బ్రదరు. అవి ఇది ఇరిగిపోయి అని చెప్తారు బ్రదర్. అవి ప్రాబ్లం అని చెప్తారు. ఎందుకో సమస్యలో గిఫ్ట్ ఉంటాయి కదా. అదే లేదు, అదే. ఏ ఊరు మీది? శ్రీపురం బ్రదర్, గుంటూరు దగ్గర. ఎక్కడ వచ్చారు? హైదరాబాద్ వచ్చారా? మొన్న విజయవాడ వచ్చాం బ్రదర్ మేము. విజయవాడ వచ్చాం. చెప్పండి అమ్మా. నాకు దిష్టి ప్రాబ్లం బ్రదర్. ఆ రోజు ప్రేర్ చేసుకున్నా అంటే పొద్దుగా ఇద్దరు మేము వచ్చేసాం బ్రదర్. మీరు ఒక లైన్ లో వచ్చి ప్రేర్ చేశారు మాకు. నాకు కొంచెం ఆరోగ్య సమస్య బ్రదర్, ఏదో ఒక అనారోగ్య సమస్యగా వస్తుంది బ్రదర్. నాకు దానికోసం ప్రేర్ చేయండి. మా అబ్బాయికి కొంచెం జాబ్ వచ్చేటట్టుగా ప్రేర్ చేయండి బ్రదర్. సరే అమ్మా, కళ్ళు మూసుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఈ బిడ్డను బట్టి వాళ్ళ ఆ యొక్క డిస్క్ సమస్య, అలాగే తన కుమారుడు వివాహ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి. సమస్త జాబ్ విషయంలో కూడా మేలు చేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమె. దయచేసి కొన్ని వేల మందికి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎటువంటి వ్యాధి ఉన్నా యేసు ఆశ్రయపురకు రండి అని చెప్తున్నాం. అసలు కడుపులో గడ్డ గురించి మాట్లాడుతుంది. వైట్ కూడా అప్పటికప్పుడు ఆగిపోద్ది. ఎంత ఘోరంగా ఎన్ని సంవత్సరాలు ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడికి బలమైన కార్యం చేస్తాడు. ఫోన్ కలిసింది కదని సొలుకోరు మాట్లాడితే ఇక్కడ ఎవరు కడతారు? ఇది అంతా ఈ బోర్డు మంది వెయిటింగ్లో ఉన్నారు. ఇది లైవ్ కాబట్టి నీ 5 సార్లు చెప్పింది నువ్వే ఇది చేసుకో. ఇక్కడ చెప్పేది వినండి. మాట రాకపోతే యేసు ఆశ్రయపేరు గుర్రగూడ స్వస్థతశాలకు తీసుకురండి. ప్రార్థన చేస్తాము. దేవుడు బలమైన కార్యం చేస్తాడు. మూగవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మీరు సాక్ష్యాలు కూడా ఉన్నాయి, చూడండి. దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు. దయచేసి బాగా విసిగిస్తున్నారు చాలామంది. మరి ఎప్పుడు ఫోన్లు మాట్లాడలేదా, అలాంటి మమ్మల్ని చూస్తే ఏమన్నా భయం అవుతుందా తెలియట్లేదు. బాగా శోధిస్తున్నారు మాట్లాడి. దయచేసి మేము చాలా ఫ్రెండ్లీగా మాట్లాడాలి, హ్యాపీగా మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ పరిచర్య చాలా గొప్పగా దేవుడు ఈ పరిచర్యలో వాడుకుంటున్నాడు. చాలా ప్రాంతాలకి మేము వస్తున్నాము. మరి దేవుడు అద్భుతాలు, అనేక రీతిలుగా అద్భుతాలు చేస్తున్నారు. ఆయన కృపను బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మరి ఎవరైనా మీ ప్రార్థన అవసరత తెలియపరచాలనుకున్న వాళ్ళు ఒక మాటలు, అయ్యా ఇది మా పరిస్థితి అని చెప్తే మీ కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిస్టర్ మీరు అక్కడికి వచ్చారు కదా, ఏది మీ భర్త? ఇదిగో చప్పట్లు. ఇదిగో ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ పాస్టర్లతో సుదర్శనరావు పాస్టర్ గారిని సమానం ఎప్పుడు చేయకండి, పక్కకు కూడా పెట్టకండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈయనకి ఏ ఊరు మీది? కొత్తగూడెం నుంచి వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళిద్దరు భార్య భర్తలు. అసలు ఈయన బతుకుతాడు అనుకున్నావా? బతకదు అనుకున్నా. డాక్టర్లు డయాలసిస్ చేయాలన్నారు. డయాలసిస్ చేద్దాం. డయాలసిస్ చెయ్యాలి, 2 కిడ్నీలు పాడైపోయినాయి అన్నారా? ఎన్ని కిడ్నీలు పాడైనాయి? 70% 2 కిడ్నీలు పాడైపోయినా. మొన్న నువ్వేనా? ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు సార్. ఇద్దరు చూసారా? 2 అబ్బాయిలు యవ్వనస్తులు కదా పాపము. ఏ ఊరు అన్నారు? ఎవరైనా ఉన్నారా ఎల్లోళ్ళు? మీరిద్దరు వచ్చారా? మా బాబులు కూడా వచ్చారు. పిల్లలతో గుర్రం కూడా వచ్చారు వీళ్ళు. చెప్పండి కొట్టండి ఒకసారి. ఈవిడెవరో? మా అత్తమ్మ సార్. మీ భార్య తల్లి? అవును సార్. అయితే వినండి, ఇప్పుడు పనికి వెళ్తానా సార్, మంచిగా అయిపోయినా. ఇప్పుడు ఎంతకాలంగా నీకు కిడ్నీ ప్రాబ్లం? 3 నెలలు సార్. డాక్టర్ల హాస్పిటల్కి వెళ్ళి ఎంత పర్సెంట్ అయిపోయింది అన్నారు కిడ్నీ? 70%. 70% 2 కిడ్నీలు పాడైపోయింది చెప్తే ఏ హాస్పిటల్, ఏ ఊరు? ప్రశాంత్ హాస్పిటల్, ఖమ్మం. అప్పుడు వీళ్ళు ఎట్లా వచ్చారు? ఎవరైనా చెప్పారా మీకు? టీవీలో మీ ప్రోగ్రామ్ చూసి వచ్చాం సార్. ఇప్పుడు నీకు పనికి వెళ్ళిపోతున్నావా? పనికి వెళ్తానా, పని చేస్తాను, వారం నుంచి వెళ్తానా. ఏం పని నువ్వు? కమాన్ కట్టలు, గన్ను కొడతానా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, గన్ను కొట్టమంటే ఎంత లాను ఉంటుంది అది, పెద్ద గన్ను. ఆయన 18 పౌండ్ల గన్ను. వచ్చిన రోజు నాడు ఎట్లా నడిచావు చూపించు. నడవడానికి కూడా ఓపిక లేదు. నడువు ఇప్పుడు నడువు నొప్పి, అలాంటోడు కమాన్ అంటే లారీలకి వాటిని కొట్టడం అంటే ఇలా తిప్పి కొట్టాలా? అవును సార్. ఇప్పుడు కొడుతున్నావా? యేసు ప్రభు గొప్పడేనా? చర్చికి వెళ్ళావా ఎప్పుడన్నా? చర్చికి వెళ్ళాను సార్. ఇప్పుడు చాలా సార్లు వెళ్ళాను, కాకపోతే సార్. ఇప్పుడు వెళ్తావా? వెళ్తా సార్, ఇంట్లో కూడా ప్రార్థన చేసుకుంటాను. ఓ చప్పట్లు కొట్టండి. సుదర్శనరావు గారిని దేవుడు అలా వాడుకుంటున్నాడు. అది ఇక్కడ చెప్పే విషయం. అమ్మా, గొప్ప కోసం కాదు, దేవుడు వాడుకుంటున్నాడు అంతే. హల్లెలూయా. ఈయన 2 వారాల క్రితం వచ్చినప్పుడు ఇంత కాళ్ళు వాపులు, నడువు నొప్పి, కిడ్నీ ప్రాబ్లం, ఇప్పుడు అన్ని తగ్గిపోయినాయి. చూడండి ఏ సిస్టర్, అన్ని తగ్గిపోయాయి. హల్లెలూయా. చూడండి, వెళ్ళిపోండి. గాడ్ బ్లెస్ యు అక్క తల్లి, మంచిది. ఆమె నిలబడి పిల్లలు, 2 పిల్లలు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్, అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది.
బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. అసలు ఊరేది ఢిల్లీయా? ఇప్పుడు ఉండేది ఎక్కడ? ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ సిటీ హైదరాబాద్. ఇద్దరికి పిల్లలు లేరు. ఆయన ఎక్కడ పని చేస్తారు? నేను నారాయణ కాలేజ్లో పని చేస్తాను. బాగున్నారు, చాలా సూపర్ హీరో. సినిమాలో హీరోలాగా ఏదైనా విలన్ లాగా. మీ దయ. మా దయ. తలకాయ అంతా ఇదిగో ఇది తెల్ల ఉంది కదా, ఇదంతా తలకాయ అంతా ఉంది కదా, జీలా ఒళ్ళు దురద. ఈ తలకాయ అంతా ఇదిగో ఈ మచ్చ తలకాయ అంతా తగ్గిపోతున్నాయి. మొత్తం తగ్గిపోయినాయిగా, మొత్తం తగ్గిపోయినాయి. ఈయనకు ఆ తెల్ల మచ్చల వల్ల దురద, గోకుడు, కోతి గీకినట్టు గీకుతారంట. అసలు మనిషి కూడా ఇట్లా లేరండి, బక్కగా అయిపోయారు. ఇక్కడ ఈమెకు కొడుకు ఇక్కడ ఆపరేషన్ ఎంత పెద్ద చేశారు? అది ఇక్కడ నుంచి ఇక్కడికి తీస్తే ఏం ఆపరేషన్? క్యాన్సర్. అది ఏంటది? క్యాన్సర్. ఏ హాస్పిటల్లో? దురేషవార్ హాస్పిటల్లో. అది ఎక్కడ ఉన్నది కదా. ఇక్కడ నుంచి ఇక్కడ కోసారు. ఇక మా దగ్గర ఈమె టీవీలో చూస్తారంట. నాకు చూస్తే ఈమె ఇప్పుడు ఏమైపోతున్నాయి, మీకు వాంతులు అవుతున్నాయి. అప్పుడు ఇక వర్షం వస్తుంది భయంకరంగా, వాంతుల మీద వాంతులు. ఎన్ని రోజులైంది అట్లాగా వాంతులు? 20 రోజుల దాకా ఉండే. ఇలా వామిటేజ్, ఏది తిన్నా వామిటెన్స్ అయిపోతుంది. ఇంకా మోక్షం లేదు, ఏదేదో ప్రాబ్లం ఉంది. ఇక చచ్చిపోతుంది ఆవిడ. అప్పుడు మాకు ఈయన ఫోన్ చేశారు, నా భార్య మీ ప్రోగ్రాం బాగా చూస్తారు, మీరంటే చాలా నమ్మకం. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఓల్డ్ సిటీకి వెళ్ళలేని పరిస్థితి, పెద్ద వర్షం వచ్చేస్తుంది, మామూలుగా రావట్లేదు. వాళ్ళ నా దగ్గర రాలేరు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను. నేను ఎక్కడో ఇంకొక చోట ఉన్నా, నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళు నా దగ్గర అప్పుడు ఆలోచన చేసి ప్రార్థన చేసిన, చచ్చిపోయే మూమెంట్ అది. ఇక ఏదో రీక మా ఇల్లు పలానా చాట ఉంటుంది, మీరు వచ్చేయండి, నేనైతే రాను అని చెప్పేసిన. ఆయన దగ్గర డబ్బు కూడా లేదు, ఏదో కొద్దిగా ఉంది, నేను కొద్దిగా మీకు ఇస్తా డబ్బు. నా దగ్గర లేదు, కొడుకు లేడు, కూతురు లేరు, ఎవరు లేరు. నా భార్య చాలా ప్రాబ్లం ఉంది, శక్తి లేదు, అడుగు తీసి అడిగేటే కూడా శక్తి లేదు, మొత్తం వీక్. నేను చెప్పిన, నేను వచ్చేస్తా, ఆ టైంకి మీరు కూడా వస్తారు, వచ్చేసేయండి మా అడ్రస్ అని అడ్రస్ ఇచ్చేస్తాం. చప్పలు కొట్టాను గట్టిగా. ఆమెని పట్టుకుని వచ్చారు, కొంచెం అడుగులేస్తే వచ్చారు. నేను చెప్పిన, ఇప్పుడు భోజనం తినిపించి పంపేస్తాను, మీకు ఏం భయం లేదు అని, వేడి ఆహారం ఉండండి అని చెప్పిన. ప్రార్థన చేసిన, అద్భుతంగా అప్పటికప్పుడు భోజనం చేసి తనకు తాను నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. ఈ రోజుకి మళ్ళీ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందా? ఏం లేదు సార్, ఇప్పుడు మంచిగా ఉన్నావు. అసలు రోగం క్యాన్సరా? క్యాన్సర్ ఉండే. క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్కి టాబ్లెట్లు ఏమైనా వాడుతున్నారా? ఇప్పుడు ఏం లేదు. చప్పట్లు కొట్టండి. మనుషులు చాలా వీక్ అయిపోయి చాలా బాధతో వచ్చారు. అసలు ఇప్పుడు ఎంత హెల్తీగా ఉన్నారంటే, రోజు వాళ్ళ యొక్క శరీరం బాగుంది, మనసు కూడా ప్రశాంతం అయిపోయింది, శరీరాలు కూడా బాగైపోయినాయి. వారికి అవన్నీ మచ్చలు, ఆ తెల్ల మచ్చలు గోకుడంట. ఇక గోకి అట్లా గోకుతా ఉండేవాళ్ళంట. కనుక దయచేసి అలాంటి అద్భుతం చేసినందుకు దేవుడు ఈరోజు హ్యాపీగా వాళ్ళు ఉండగలిగారు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఈరోజు దేవుని వాక్యము ఏమంటుందంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు క్రీస్తు నామములో ఎన్ని అద్భుతాలంటే రోజులు లెక్కట్లేని అద్భుతాలు రోజు జరిగిపోతున్నాయి. చప్పట్లు కొట్టాను గట్టిగా. రోజు ఫోన్ ద్వారా, ఎదురుగా వచ్చినప్పుడు మీటింగ్స్ ద్వారా, కంటిన్యూషన్గా దేవుడు తన ఆత్మ ద్వారా కార్యాలు చేస్తున్నాడు. భయంకరమైనటువంటి క్యాన్సర్లు తగ్గవిక చచ్చిపోతారు, వెళ్ళిపోండి అంటే కూడా అలాంటి క్యాన్సర్లు తగ్గిపోతున్నాయి. అయితే నిజంగా ఆ రోజు నిజంగా చచ్చిపోతారా, బతుకుతారా? ఆవిడ మీకేమనిపించింది? వీక్నెస్ అక్కడ పెట్టండి, బతకడానికి ఉందా ఛాన్స్? లేకుండా. ఎందుకంటే నోట్లో ఏమైనా నీళ్ళు వెళ్తున్నాయా? బలం లేకుండా నీళ్ళు, వాటర్ వెళ్తున్నాయి ఏమన్నా? అప్పుడు లేకపోతుండే. ఎన్ని రోజులైంది పానీ పోక, కానా పీన పాన ఏమి ఉంటాయి కదా, ఏమి లేదా? ఓకే. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును.
మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. మరి ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో స్వస్థత ప్రార్థన ఉంటుంది. మరి మీకు వీలుంటే మీ వీలుని బట్టి మిమ్మల్ని ఏం బరతులు వాడాల్సిన పని మాకు లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంపూర్ణమైన స్వస్థత పొందుకుని ఇచ్చిన సాక్ష్యాలు మీరు చూస్తున్నారు. ఎంతోమంది ఆ సాక్ష్యాలు విని మళ్ళీ మాకు కాల్ చేస్తున్నారు. మేము ప్రేమపూర్వకంగా యేసు ఆశ్రయపురంకి రండి అని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు ఉంటున్నాయి. ప్రభువుకి మహిమ కలుగును గాక. హలో అయ్యగారండి, నాకు గుండెలో హోల్ ఉన్నదండి. తగ్గిపోద్ది రామ్మ. శనివారం స్వస్థ ప్రార్థన ఉంది. గుండెలో హోల్ ఉంటే రా, తగ్గిపోద్ది. అది యేసు నామలామే. ఇక మాటలు లేవు, కట్ చేసేయటమే. ఎందుకంటే మీకు నమ్మకం ఉంటే రండి. గుండెల్లో హోల్ ఉండనివ్వండి, కిడ్నీలు 2 పాడైపోనివ్వండి. మరి ఈరోజు ఆ హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో సాక్ష్యాలు మీరు చూస్తున్నారు. నోటి క్యాన్సర్ వాళ్ళని చూస్తున్నారు. హలో తల్లి చెప్పమ్మా. గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం కనుక సహాయం చేయండి యేసు నామలామే. ఈ గర్భఫలం లేని వాళ్ళైనా సరే మీరు రండి. యేసు నామములో మీకు విడుదల కలుగుతుంది. మా శక్తి బలము కాదండి, దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎంతోమంది సమస్యలు, ఎంతోమంది శోధనలు, ఎంతోమంది అనారోగ్యాలు, ఎంతోమంది బలహీనతలు యేసు నామములో వెళ్ళిపోతున్నాయి. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థంగా దేవుని సేవ మేము చేస్తున్నాం. మా శక్తికి లోపం లేకుండా మా సమయాన్ని, మా ధనాన్ని, సమస్తాన్ని మేము ఉపయోగించి మేము ప్రభు సేవ చేస్తున్నాం. హలో ఆ తల్లి చెప్పండి అమ్మా. ఏ ఊరు రా, శనివారం ప్రార్థన ఉంటుంది. యేసయ్య నేను బాగు చేయను కాక. ఆమేన్ ఆమేన్. హలో హలో చెప్పమ్మా. చెప్పండి. నేను వందనాలు చెప్పను, నువ్వు చెప్పు. ఏమో నీ ప్రార్థన వస్తారు చెప్పు. రా, శనివారం స్వస్థత ప్రార్థన ఉందరా, తగ్గిపోద్ది. శనివారం స్వస్థత ప్రార్థన ఉంది. నడువులో గడ్డ ఉంటే రావాల్సిందే. అట్లాంటి అడుగు మేము ప్రార్థన చేయం. వచ్చాక కరిగిపోతుంది. ఎందుకంటే లక్షలు తీసుకుని కూడా అలాంటివి హాస్పిటల్ చేయట్లేదు. ఇక్కడ బాగవుతున్నారు కాబట్టి రావాల్సిందని మనం చేస్తున్నాం. హలో చెప్పండి. హలో రోగాలు, హెచ్ఐవీలు, క్యాన్సర్లు, కిడ్నీలు పాడైపోయినాయి, ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. హలో చెప్పండి అయ్యా. స్తోత్రమునైనా మీ పిదాసులు ఒంటి మీద గెడ్లు కరిగించండి యేసునామములో. ఆమేన్. దయచేసి మేము మరోసారి చెప్తున్నాం, మేము ఎక్కడ ప్రార్థన పెట్టినా అక్కడ ప్రసంగాలు, పాటలు వాటికి మేము ప్రిఫరెన్స్ లేదు మాది. దయచేసి మా మాటలు ఆలకించండి. ప్రసంగాలకి వాటికి ప్రిఫరెన్స్ లేదు. మాదేంటి, మేము రావటం ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మీకు విడుదల పరుస్తాను. ఆ యొక్క ఆత్మశక్తి మిమ్మల్ని తాకినప్పుడు మీ నరాల్లో, మీ శరీరంలో, మీ కండరాల్లో దేవుని శక్తి ప్రవహింపజేసి అప్పుడే పరుగులెట్టేటట్టుగా, నడిచేటట్టుగా ఉరుగులు పెడుతున్నారు. అంతవరకు నేను చేయగలుగుతున్నాను. హల్లెలూయా. ఇచ్చేటప్పుడు 3-4 పిల్లలు అక్కడ పనిచేస్తారు. 2 ఎడిటర్లు పనిచేస్తారు, కెమెరామెన్లు పనిచేస్తారు. ఇంతమందిని దాటుకుని నగరికి వస్తుంది. వచ్చిన ఫోన్ని నాకు కలిపాక టీవీ సౌండ్ పెడితే అతను ఏమన్నాలా, మూర్ఖుడు అనాలా, ఏమనాలా? అందుకని ఏదో ఒకళ్ళ సొమ్ము ఒకడు దానం అన్నట్టుగా చూడండి. మాకేమో ఎవరన్నా చనిపోతానేమో, నా భార్య ఏమైపోద్ది, నేను చనిపోతానేమో, నా భర్త ఏమైపోతానన్న వాళ్ళు బతికించటాకండి నేను ఇక్కడ ఉన్నది. మీకేదో నేను చూపించుకుంటానుకో, నేను గొప్ప అదను ఇదని చెప్పడానికి లేదండి. మేము ఎక్కడా కూడా ఇవాళ నార్మల్ ప్రజల్లాగా మేము ఉంటాం. కనీసం శనివారం వచ్చిన వాళ్ళతో కలిసి వాళ్ళతో పాటుగా ఆ అన్నమే మేము తిని దేవుని సేవ చేస్తున్నామండి. ఎంతో ఉపవాసములుండి ఎన్నో సమయాల్లో కడుపు మార్చుకుని అన్ని సుఖాలు విడిచిపెట్టి, లేనప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నా కూడా ఈ ఉపవాసముల ద్వారా, నా ప్రార్థన ద్వారా
ఎవరో కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయేవాడు ఉంటే బ్రతుకుతాడని ఆశ అండి నాకు. అందుకనే ఇంత కష్టపడవలసి వస్తూ ఉంది. అందరిలాగా మంచిగా మాంసాలు తిని కండలు పెంచి చెప్పండి సిస్టర్ ఆ టైప్ లేను మేము. హలో చెప్పమ్మా. హలో ఏంటమ్మా చెప్పంటే మళ్ళీ హలో హలో అంటావు. నేను ఎన్నిసార్లు అంటావు? కట్ చేసేస్తున్నాను. చూడండి ఆవిడ కలిసింది మళ్ళీ హలో హలో అంటుంది. చాలా బాధ అవుతుందండి. మనం దేవుని పని అందరూ కలిస్తేనే దేవుని పని అండి. మాకు మీరు సపోర్ట్ చేయాలా, మీకు మేము సపోర్ట్ చేయాలా. దేవుని పని జరగాల. ఈరోజు కళ్ళు లేని వాళ్ళు, ఈరోజు మోగవాళ్ళు, ఈరోజు కుంటివాళ్ళు, ఈరోజు పక్షవాతంతో బాధపడుతున్నవారు, క్యాన్సర్తో బాధపడుతున్నారు. హలో, మరి దేవుడు ఎంతో గొప్ప కార్యాలు జరిగిస్తామన్నాడు. మరి అది మేము నా ద్వారా జరిగిస్తున్నాడు కాబట్టి అయ్యా నా ద్వారా ఈ కార్యాలు దేవుడు చేస్తున్నాడు రండి శనివారం అని మేము మీకు తెలియపరచుకుంటున్నాం. ఓకేనా? హల్లెలూయా. హలో నమస్తే సార్. నమస్తే, చెప్పండి అయ్యా. నాకు 3 years నుంచి నిద్ర సరిగ్గా పట్టట్లేదండి. శనివారం స్వస్థ ప్రాంతం ఉంది హైదరాబాదు ఎల్బీనా దగ్గర గుర్రంగూడ రండి. నో ఇక ఎవరి గురించి ఎక్స్పెక్టేషన్ లేదు. మీకు రావాలనిపిస్తే రండి, మీరు రావాలనిపిస్తే రండి, అంతవరకే. హల్లెలూయా. హలో శనివారం స్వస్థ ప్రార్థన ఉంది తెలుసా? మీరు ఇప్పుడే చూసారా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? మరి రా, ఇక దురాత్మలుంటే వెళ్ళిపోతాయి, రావాల్సింది ఇక్కడికి మాటలు లేవు. సర్వశక్తిగల మా తండ్రి, లైవ్ ద్వారా ఇంతవరకు నీ బిడ్డలను దర్శించి ప్రార్థించాం. ఎవరికైతే ఇంకా కలవలేదో వాళ్ళ ఫోన్లు ఇప్పుడు కలవటానికి సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఏందే ఇట్లా చేస్తే నన్ను ఎట్లా నోలేకపోతుంటే నేను ఎక్కడ నన్ను పోయి చచ్చిపోతుంటే అనుకుంటే మొత్తంలో కనిపించకుండా అయింది గారు. ఒక రోజు అసలు ఇంట్లో ఏంది కనపడతలేదు. ఎన్ని రకాల ట్రబుల్ అంటే ఇద్దరులతోటి సమాధానం లేదు, ఇద్దరు కూతురుతో సమాధానం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5 అయ్యగారు. ఒకటి ఎన్నన్నావు? 5 అయ్యగారు. మేము మరణించే వాళ్ళం అయ్యగారు, మీ కృప వల్లనే మేము జీవిస్తున్నాం. అయ్యయ్యో ప్రార్థన చేసినాక తగ్గిపోయిందా? నీవు ప్రార్థన చేసినాక ఇప్పుడు దాకా ఈ కన్ను అసలు లేదు, ఈ కన్ను లేదు, ఈ కన్ను లేదు, అది కన్ను కనపడట్లేదు. ఎంత డిమ్కి వచ్చినప్పుడు చూసారు కదా. ఇప్పుడే అద్భుతం యేసయ్య అద్భుతం చేశారు. యేసు నామములో ఇప్పుడు ఏ కన్ను కనపడుతుంది? కుడి కన్నే కనిపిస్తుంది అయ్యగారు. కొంచెం ఇది 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 కొంచెం కొంచెం కనిపిస్తుంది అయ్యగారు. కనపడతలేదు. ఇది కొంచెమే కనపడుతుంది. ఎన్ని ఏళ్ళు? 3. సరిగ్గా చూడు. నువ్వు మాట్లాడు కదా. 5 అయ్యగారు. ఒకటి ఎన్ని అన్నావు? 5. హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు పెద్దయినా చెప్పు. హాస్పిటల్కి వెళ్తే నువ్వు ఆగు అయ్యగారు. హాస్పిటల్కి వెళ్తే ఇన్ఫెక్షన్ అయింది, కంటికి ఇన్ఫెక్షన్ అయింది. ఏ హాస్పిటల్కి వెళ్ళావు? ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము. ఎంత ఎంత ఎప్పుడైంది? ఎప్పుడు వెళ్ళారు? 2-3 months అయింది అయ్యగారు. మంచిగా అయింది కొద్దిగా, మళ్ళీ మంచిగా కాకుండా కనపడకుండా అయిపోయింది మొత్తం. ఓకే. మళ్ళీ మీరు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ మంచిగా కనపడ్డది అయ్యగారు. చప్పులు కొడుతుమ్మా గట్టిగా. డల్లుగా ఉన్నారు. కనపడుతుంది అయ్యగారు. ఇప్పుడు ఒక భాగం కనపడతలేదు. ఇప్పుడా? అదే పొర్ర కనపడుతుంది లైట్గా. దేవుని స్తోత్రం. వయసు పెద్ద వయసు ఉంది కదా. 3 బాగా ఇప్పుడు వరకు. ఇప్పుడు డల్లుగా వచ్చావు అక్కడ. అప్పుడు ఏమైంది? కాలు నొప్పి వాసిండే అయ్యగారు బాగా. ఈ కాలు నుంచి కంటికి వచ్చిందంట అయ్యగారు. డాక్టర్ అన్నది వాపు తగ్గిద్దామే. నీవు ప్రార్థన చేసినాక తగ్గిపోయిందా? పాపం వాడికి. అలాగే ఈ యొక్క కోడలు సమాధానం లేదు, అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళ మంచి సమాధానం లేదు. ఎన్ని రకాల ట్రబుల్ అంటే ఇద్దరులతోటి సమాధానం లేదు, ఇద్దరు కూతురులతో సమాధానం లేదు,
కొడుకు కోడలతో సంబంధం లేదు, వీళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బ తింటా ఉన్నా కూడా ప్రార్థన ద్వారా దేవుడు లేవనెత్తి బలపరుస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. చప్పలు కొట్టి ప్రభుని కనపరుచుకుందాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యాపీయా? ఈ ప్రార్థన కోసం చూసావు ఇన్ని రోజులు, ఎంతకాలం చూసావు ఈ ప్రార్థన కోసం? అవునయ్య గారు. అయ్యగారు, మేము మరణించే వాళ్ళం అయ్యగారు, మీ కృప వల్లనే మేము జీవిస్తున్నాం. అయ్యయ్యో, కరోనా టైంలో మా ఇద్దరిని అసలు డాక్టర్ చెప్పిండు వీళ్ళు బ్రతకరని చెప్పిండు అయ్యగారు. అమ్మా, ఏసయ్య దయ వల్లనే మేము జీవిస్తున్నాం అయ్యగారు. మేము 3 సంవత్సరాల నుంచి అయ్యగారి కృప వల్లనే మేము జీవిస్తున్నాం. మేము నమ్మకంగా నమ్ముకొని మేము ప్రతిసారి ఇక్కడికి వచ్చి మాకు 10వ భాగం, మాకు 6,000 పెన్షన్ వస్తుంది, ఇద్దరికి కలిపి 600 ప్రతి నెల మేము స్పాన్సర్ చేస్తాం. మాకు ఏదో ఆయన చూసిన కాడికి ఓకే, చప్పట్లు కొడతాం. చాలా మేలు జరుగుతున్నాయి, చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నువ్వేం చెప్తావు చెప్పు. అయ్యగారు, నాకు అట్లా కన్ను అట్లా అయినప్పుడు లోపలనే నేను ఇంకా ఉండకూడదు, ఇంకా ఇట్లా కనపడంది ఎందుకు ఉండాలని నేను వస్తూ లోపల నేర్చుకుంటా, ఆయన తోడు చెప్పకుండా అనుకుంటే మొత్తంలో కనిపించకుండా అయింది అయ్యగారు. ఒకరోజు ఇంకా అసలు ఇంట్లో ఏంది కనపడతలేదు, కనిపించాలి ఇంకా అట్లా అయింది అయ్యగారు. ఏందే ఇట్లా చేస్తే నన్ను ఎట్లా నోలేకపోతుంటే, నేను ఎక్కడన్నా పోయి చచ్చిపోతుంటే, ఎందుకయ్యా ఇట్లా చేస్తే అని ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తే మళ్ళీ కొంచెం కొంచెం తగ్గుతుంది అయ్యగారు. ఏం ఉన్నా కదా, ఎవ్వరు ప్రేమ లేదండి వీళ్ళకి. కూతుర్లు కూడా చెడమడ తిడతారంట. ముందలేరు వెనకలేరు ఎవరు. అదే, కూతుర్లు కూడా చెడమడ, ఇంటికి రావద్దు అంటారంట ఒక మనిషి అయితే. ఇక కొడుకు బాలకృష్ణ, అతని పేరు ఏం పేరు? తీసుకున్నాం అయ్యగారు, బాప్టిజం తీసుకున్నాం. మీ కొడుకు పేరేంటి? రవి. రవి. అతను వచ్చాడా? వస్తున్నాడు, చూసి పనికి వస్తున్నాడు, కానీ ఆయన కూడా మంచి లేదు అయ్యగారు. అదే లేదు, భార్య అస్సలు ఈయనది అయ్యగారు. రజని. రజని మీకే తెలుసు అయ్యగారు, నా పేర్లు తెలుస్తాయి అంతే. హల్లెలూయా. సరే, చాలా బాధపడుతున్నాడు అయ్యగారు. ఇక ఏం లేదు, దేవుడు ఉన్నాడు మనకి. సరేనా? ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.